వీడియో చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈరోజు ఈ వీడియో మాట్లాడడానికి గల కారణం, క్రైస్తవ్యాన్ని అడ్డుపెట్టుకొని ఒక మతోన్మాది వాడికి నచ్చినట్లుగా మాట్లాడుతూ ఉన్నాడు. వాడే జాన్ పాల్ అలియాస్ మణికంఠ. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మీద ప్రశ్నించాల్సిన వాడు, సుప్రీంకోర్టు అలా తీర్పునివ్వడానికి తండ్రి సన్నిధి వాళ్ళే కారణం, తండ్రి సన్నిధే కారణం అని చెప్పి క్రైస్తవ సమాజాన్ని మొత్తం ఈ విధంగా డైవర్ట్ చేస్తూ ఉన్నాడు వాడు. ఒరే జాన్ పాల్, నేను ఒకటే చెప్తున్నా, గుర్తుపెట్టుకో. నీకు చేతనైతే చెయ్యి. నీకు లెగిస్తే తండ్రి సన్నిధి మీద ఎప్పుడు దొరికిద్ది అవకాశం, ఎప్పుడు నింద వేద్దామా, ఎప్పుడు ఊరకు అట్లా అల్లుదామా అని చెప్పి నీకు ఇష్టం వచ్చినట్లుగా నువ్వు మాట్లాడు మాకు. అయినా నీ చరిత్ర ఎవడికి తెలియంది కాదు. బైబుల్ క్లాసులు అని చెప్పి, థియాలజీ చేస్తున్నానని చెప్పి, అక్క అని చెప్పి అక్కని ప్రేమించి అక్కని పెళ్లి చేసుకుని అక్కతో కులికిన నువ్వురా. నువ్వు వచ్చి క్రైస్తవంలోకి వచ్చి, నేను ఇదిగో క్రైస్తవుణ్ణి, నేను యేసు ప్రభువుని నమ్ముతున్నానని చెప్పి నీకు ఇష్టం వచ్చినట్లుగా నువ్వు మాట్లాడు మాకు. నీకేం తెలుసు క్రైస్తవ్యం గురించి? ఈరోజు ఇండియాలో ఎందుకు ఇంతమంది ఎందుకు స్పందిస్తున్నారు అంటే, ప్రాబ్లం అంతా కులం కాదు ఇక్కడ, క్రైస్తవ్యం. ఈరోజు రాజ్యాంగం ఏం చెప్పిందిరా? తనకు నచ్చిన మతాన్ని ప్రకటించుకోవచ్చు, స్వీకరించవచ్చు, విశ్వసించవచ్చు అని చెప్పింది. ఆ విధంగానే కదా క్రైస్తవులు అనబడే వాళ్ళు బైబుల్ పట్టుకొని వీధికి వెళ్ళి సువార్త ప్రకటిస్తుంటే వారి మీద దాడులు చేస్తున్నారు. అగ్రకులాలకు సంబంధించిన వాళ్ళు కొంతమంది మతోన్మాదులు కలిసి ఎన్నో దాడులు, ఎన్నో అవమానాలు, ఎన్నో హేళనపూరితమైన మాటలు ఎన్నెన్నో చేస్తున్నారు. మరి సమాజానికి, గవర్నమెంట్కి, సుప్రీంకోర్టుకి అవి కనపడట్లేదా? ఈరోజు దళితులు అనబడే వాళ్ళు, ఎస్సీ హోదా అనబడే వాళ్ళు క్రైస్తవ్యానికి మారితే ఎస్సీ హోదా కోల్పోతారు, ఎస్సీ హోదా అనేది కోల్పోతారని చెప్పింది సుప్రీంకోర్టు. ఎందుకు కోల్పోతారు? అలా పోయిద్దని చెప్పి, అలా తీసివేస్తుందని చెప్పి రాజ్యాంగంలో ఎక్కడుంది? బాబు రాజేంద్ర ప్రసాద్ గారు అయినా అసలు ఆయనది చల్లదండి. ఆయన ప్రతిపాదన అది ఉత్తర 1950లో చేసింది, అది ఒక ప్రతిపాదన. దాన్ని పట్టుకొని సుప్రీంకోర్టు తీర్పునిచ్చేదేంటి? అసలు అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాసింది దేనికి? ఆయన రాజ్యాంగంలో ఏం రాశాడో తెలుసా మీకు? తెలియదు. కొంతమంది న్యాయమూర్తులు కూడా తమకు ఇష్టం వచ్చినట్లుగా, కొంతమంది మతోన్మాదులకు అమ్ముడు పోయినట్లుగా ఈ తీర్పుని అనేది వెల్లడి చేయడం జరిగింది. ఇక్కడే అర్థమవుతుంది ఆ తీర్పు వెనకాల ఎంత కుట్ర ఉందో. క్రైస్తవ్యాన్ని అణిచివేయడానికి ఎన్ని కుట్రలు చేస్తున్నారో. ఈవెన్ న్యాయస్థానాన్ని కూడా మబ్బబట్టే విధంగా, న్యాయస్థానాన్ని కూడా తప్పుడు దారిలో తిప్పే విధంగా ఈ మతోన్మాదులు అనే వాళ్ళు చేస్తున్నారు. దాన్ని బట్టి అర్థమవుతుంది, ఆ తీర్పుని బట్టి అర్థమవుతుంది వీళ్ళు ఏంటి అనేది. అసలు అంబేద్కర్ గారు ఏం చెప్పారు? ఒరే బాబు, మతం కోసం మనిషి కాదురా, మనిషి కోసమే మతం. మనుషుల్ని మనుషునిగా గౌరవించలేని మతం, ఆ మతంలో ఉండడం కన్నా మతం మారడమే మంచిదని చెప్పి అంబేద్కర్ గారు చెప్పారు. అంబేద్కర్ గారు చెప్పింది, మీకు చదువుకునే అవకాశం లేనప్పుడు, ఇవ్వనప్పుడు ఆ మతంలో పడి ఉండడం ఎందుకు? మిమ్మల్ని గుళ్ళలోనికి రానికుండా, గుడిలోనికి రానికుండా ఆపివేసినందుకు మీరు తక్కువ కులానికి సంబంధించిన వాళ్ళని చెప్పి ఆపివేసినప్పుడు ఆ మతంలో పడి ఉండడం ఎందుకు అని చెప్పి ఆనాటి కాలంలోనే అంబేద్కర్ గారు వారి యొక్క జీవితంలో ఎదురైన అనుభవాలను బట్టి ఎన్నో మాటలు, ఎన్నో దేశాన్ని అభివృద్ధి పరిచే విధంగా, ఉన్నతమైన స్థితిలోకి ఉంచే విధంగా ఎన్నో మాటలు అందించాడు. రాజ్యాంగాన్ని అది దృష్టిలో పెట్టుకునే నాలాంటి ఎంతోమంది తక్కువ కులానికి సంబంధించిన వాళ్ళు ఇలాంటి అవమానాలు, ఇలాంటి దాడులు ఎదుర్కొంటున్నారు, అలా ఎదుర్కోకూడదు అని చెప్పి రాజ్యాంగాన్ని రాశారు. ఆ రాజ్యాంగానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు తీర్పునిస్తే దాన్ని ప్రశ్నించకుండా ఈడు జాన్ పాల్ గాడు ఆ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మీద రివర్స్గా పిటిషన్ వేస్తూ, ప్రశ్నిస్తూ, ఎంతగానో పోరాటం చేస్తున్నా వాళ్ళ మీద నెగిటివ్గా స్ప్రెడ్ చేస్తాడేంటండి ఈడు? అరే మైండ్ పని చేస్తుందా నీకు? కొంచెం కాకపోతే కొంచెమేనా సిగ్గుందరా నీకు? అసలు ఒకటే అండి, ఈ వీడియో ద్వారా మీకు నేను చెప్పేది ఏంటంటే, నేను ఎస్సీని, నాకు రాజ్యాంగం కొన్ని హక్కులు ఇచ్చింది, దానిని యూజ్ చేసుకొనే నేను ముందుకు కొనసాగుతున్నాను, ఈ భారతదేశంలో జీవనాన్ని కొనసాగిస్తున్నాను. నాకు ఇష్టం వచ్చిన మతాన్ని స్వీకరించడం నాకు రాజ్యాంగం కల్పించిన హక్కు. ఆ హక్కులకి వ్యతిరేకంగా మీరు తీర్పులను ఇస్తే దాన్ని పాటించడానికి మేము లేవు ఇక్కడ. నేను నా దేశాన్ని గౌరవిస్తాను, భారతదేశాన్ని. ఇప్పుడు సరే ఎస్సీ హోదా పోతే పోయింది, బీసీసీలోకి మారుతాం, క్రైస్తవంలోనికి మారుతాం. మరి క్రైస్తవంలోనికి మారితే బీసీసీ అనే క్యాస్ట్ కిందకి మేము వస్తే మమ్మల్ని చూసే చూపు మారుతుందా? మా మీద దాడి చేసే దాడులు ఆగుతాయా? ఆ అరాచకాలు ఆగుతాయా? చర్చిలు కూల్చివేతలు ఆగుతాయా? పాస్టర్లను చంపడం ఆపుతారా? ఆ హామీ ఇస్తారా? మరి ఇవ్వనప్పుడు మేమెందుకు మా ఎస్సీ హోదాని మేము కోల్పోవాలి? నేను ఒక దళితుడిని, నేను ఒక ఇండియన్ని, కాబట్టి నేను నాకు ఇష్టం వచ్చిన మతాన్ని స్వీకరిస్తాను, నాకు ఇష్టం వచ్చిన మతాన్ని ప్రకటిస్తాను. దానిలో మీకేంటి ప్రాబ్లం అని ప్రశ్నించాల్సిన వీడు జాన్ పాల్ గాడు టాపిక్ని ఎలా డైవర్ట్ చేస్తున్నాడు చూడండి.
వీడొక వీడొక రాక్షసుడండి. వీడొక సాతానుగాడి యొక్క కుమారుడీడు. నిజం చెప్పాలంటే వీడికి తెలియదు, వీడు చదువుకోలేదు, వీడు పెద్ద వేస్ట్ గాడు. వీడికి తెలిసింది ఏంటంటే ఏ కాడికి ఒక విషయం వచ్చినప్పుడు నేను దానిలో ఏ విధంగా నేను హైప్ అవ్వాలి, యూట్యూబ్లో వ్యూస్ ఎలా రావాలి, ఎలా డబ్బులు సంపాదించాలి, ఎలా మతోన్మాదుల దగ్గర అప్రిషియేట్ అని అనిపించుకోవాలి అనే విధంగానే వీడు ఉంటాడే కానీ వాస్తవంగా చూపించే లక్షణాలు వీడికి లేవు. వీడు సాధారణగాడికి ముద్దుబిడ్డ, మతోన్మాదులకి ముద్దుబిడ్డ వీడు. ఈరోజు క్రైస్తవ్యం ఎంతగా అణిచివేతకు గురవుతుంది దాని మీద ప్రశ్నించు. ఈరోజు దళితులు అక్కడ దాకా దేనికంటే నేను చదువుకునే టైంలో నా మీద ఎంతగా క్యాస్ట్ ఫీలింగ్, నువ్వు తక్కువ కులవాడని సంబంధించినవాడు అని చెప్పి నా మీద ఎంతోమంది క్యాస్ట్ ఫీలింగ్ చూపించారు, ఎంతోగానో అవమానించారు, ఎంతగానో హేళన చేశారు. ఇలా నేను ఒక్కనే కాదు, కాలేజీలో చదువుకుంటున్న ఎంతోమంది కూడా ఈ విధంగా అవమాన పాలవుతున్నారు. అగ్రకులాలుగా చెప్పబడుతున్న వాళ్ళు ఎంతగానో హేళన చేస్తూ వాళ్ళ హేళనపూరితమైన మాటలతో, అవమానపూరితమైన మాటలతో, దాడులతో గురవుతూనే ఉన్నారు నేటికి కూడా. మరి అవి ఆగుతున్నాయా? మరి అవి ఆగినప్పుడు ఎందుకు మేము ఎస్సీగా కోల్పోవాలి? మేము జాన్ పాల్ గాడు అంటే వీడు పెద్ద వేస్ట్ గాడు, వీడు వేస్ట్ గాడు పెద్ద. వాడికి అసలు క్రైస్తవం లిస్టులోనే లేడు. వాడికి నచ్చినట్లుగా మాట్లాడతాడు. ఒక ఏ జాతికి సంబంధించిన వాడు కూడా అర్థం కాదు. మొన్న మహిమ కుమారి అని చెప్పి ఆ బర్రెగాడు కలిసి మహిమ కుమారికి న్యాయం చేస్తాం, చిట్టి చెల్లెలకి న్యాయం జరగాలని చెప్పి యూట్యూబ్లోకి వచ్చి వాడికి నచ్చినట్లుగా మాట్లాడతా, వాడికి నచ్చినట్లుగా తండ్రి సన్నిధి మీద దూషిస్తా ఎన్నెన్నో చేశాడు. ఏం చేశాడు మరి? న్యాయం చేశాడు మహిమ కుమారికి? అసలు ఆ పిల్ల జీవితాన్ని సోషల్ మీడియాలోకి తెచ్చి నాశనం చేసి, ఆ బెర్రగాడు కలిసి ఆ పిల్ల జీవితాన్ని నాశనం చేసి ఇప్పుడు మధ్యలో వదిలేసిపోయారు. ఏది అప్డేట్, ఏది ఒక్క అప్డేట్ అని ఉందా? ఉండదు. ఎందుకు ఉండిద్ది? వీడి జీవితాలు నాశనం. వీడు ఎలాంటోడేంటి జాన్ పాల్ గాడు? అవకాశం దొరికితే ఆ యూట్యూబ్లో వ్యూస్ వస్తే డబ్బులు వస్తాయి. ఆ యూట్యూబ్ మీద డబ్బులు సంపాదించడానికి వీడు ఎంతగానో దిగజారుతాడు. వీడు ఏది చేయమన్నా చేస్తాడు, ఏమి మాట్లాడమన్నా మాట్లాడతాడు, మతోన్మాదులు ఇచ్చిన స్క్రిప్ట్ని బట్టి. ఎరా జాన్ పాల్గా, నీకు బైబుల్ బోధించడం రాదు. ఉన్న ఫస్ట్ ఒక మాట చెప్తావు, తర్వాత ఇంకొక మాట చెప్తావు, దాని మీద నీకు క్లారిటీ ఉండదు. ఈరోజు సుప్రీంకోర్టు తీర్పునిస్తే దాన్ని ప్రశ్నించవలసిన నువ్వు క్రైస్తవులకి అణిచివేత జరగట్లేదా, ఎందుకు క్రైస్తవ్యం అంటే అంత నీచంగా కనపడుతుందా అనేది ప్రశ్నించకుండా నీకు నచ్చినట్లుగా మాట్లాడతావేంట్రా? జాన్ పాల్ గాడు అంటాడు క్రైస్తవ్యాన్ని ప్రస్తుతం ఏ విధంగా ఉందంటే వీళ్ళు రాజకీయ నాయకులను గౌరవించరు, పార్టీలని గౌరవించరు, రాజ్యాంగాన్ని అసలు గౌరవించరు, పాటించరు అని చిన్న చూపు ఉంది గవర్నమెంట్లో, సమాజంలో అని చెప్తున్నాడు జాన్ పాల్ గాడు. రే సిగ్గులేనోడా, రాజకీయ నాయకుల్ని, రాజ్యాంగాన్ని లేకపోతే గవర్నమెంట్ని ఎవర్రా గౌరవించండి? గౌరవిస్తున్నాం. వాళ్ళ కొరకు ప్రతినిత్యం, రాజకీయ నాయకుల కొరకు ప్రతినిత్యం ప్రార్థన చేసే నోరు రా క్రైస్తవులది. ఒక మతోన్మాదిగా ప్రతినిత్యం క్రైస్తవులు రాజకీయ నాయకుల గురించి, గవర్నమెంట్ గురించి ప్రార్థన చేస్తారు. ఎవరు రాజ్యాంగాన్ని గౌరవించమని చెప్పింది? రాజ్యాంగంలో ఉన్న హక్కుల్ని గౌరవించే బైబుల్ పట్టుకొని మాకు నచ్చిన మతాన్ని స్వీకరిస్తూ ప్రకటిస్తున్నాం. నువ్వురా గౌరవించండి రాజ్యాంగాన్ని. ఒక మాట మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడు. ఆయన నీకేం ఆలోచిస్తావులే, మతోన్మాదులు ఇచ్చిన స్క్రిప్ట్ మాట్లాడటమే కదా నువ్వు. ఒకసారి ఆలోచించండి వీడియో చూసేవాళ్ళు. ఈరోజు ఎందుకు ఇండియా ఇట్లా ఉంది? ఎందుకు సుప్రీంకోర్టు ఆ తీర్పునిచ్చింది? రాజ్యాంగానికి వ్యతిరేకమైన తీర్పు ఎందుకు ఇచ్చింది? దళిత నాయకులారా, అంబేద్కర్ ఫాలోవర్స్ లారా, అభిమానులు అని చెప్పుకోబడుతున్న వాళ్ళారా, అభిమానులు అని చెప్పుకోవడం కాదు కానీ ఒకసారి ఆలోచించండి. ఈరోజు దళితులు అనబడే వాళ్ళ మీద వివక్షత, తక్కువ కులవాలని చెప్పి వివక్షత చూపడం మానలేదు, వారి మీద దాడులు చేయడం మానలేదు, ఆగలేదు. క్రైస్తవ మతం మీద దాడులు ఆగలేదు, క్రైస్తవ్యాన్ని అణిచివేయడంలో ఆగలేదు, చర్చిలు కూల్చడంలో ఆగలేదు, పాస్టర్లను చంపడంలో ఆగలేదు. ఇదే ఇండియాలో క్రైస్తవ స్త్రీలను లేకుండా బట్టలు ఒప్పదీసిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఇంత జరుగుతుంది. వాటి మీద ఒక చట్టాలు కానీ, ఒక రక్షణ కలిగించే విధంగా ఒక యాక్షన్స్ కానీ, స్ట్రిక్ట్ రూల్స్ కానీ, తీర్పులు కానీ ఇవ్వలేని సుప్రీంకోర్టు ఈరోజు దళితులు అనబడే వాళ్ళు క్రైస్తవ్యాన్ని ఆచరిస్తున్నారు, క్రైస్తవ్యాన్ని నమ్మితే ఎస్సీ హోదా పోతుంది అని చెప్పి ఏ విధంగా తీర్పునిస్తుంది సుప్రీంకోర్టు?